రెడ్ రైస్ వండుతున్నానండి. ఒక గ్లాసు రెడ్ రైస్కి 4 గ్లాసులు వాటర్ వేయాలండి. వాటర్ వేసి ఒక పావు గంట నుంచి ఉడికిస్తున్నానండి. ఇది ఇప్పుడు ఉడికింది. ఈ వాటర్ దగ్గరికి వచ్చేంత వరకు ఉడకాలండి. రెడ్ రైస్ వాటర్ అంతా దగ్గరికి వచ్చేసిందండి. చూడండి, ఉడికేటప్పుడు మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. కలపకపోతే మాడిపోతుంది. మాడిపోతే అసలు తినలేము. ఇది జిగురుగా ఉంటుందండి రైసు. ఎందుకంటే పొట్టు తీయరు కాబట్టి ఇలాగా జిగురుగా ఉంటుంది. దగ్గరికి వచ్చిందండి. ఒకసారి వేడి చేసినాక మళ్ళీ వేడి చేయకండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తానండి. ఈ అన్నం చాలా హెల్దీ అండి. ఇది దీనికి పప్పు ఆకుకూర బాగుంటుందండి. చికెన్ కర్రీ కూడా బాగుంటుంది. చేపల పులుసు కూడా బాగుంటుంది. అంటే మనం ఏ కూర చేసుకున్నా ఇంట్లో తినొచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుందండి ఫుడ్. స్టవ్ బంద్ చేయాలండి. ఇంక దగ్గరకు వస్తుంది అన్నప్పుడు బంద్ చేయాలి. లేకపోతే గిన్నెకి వేడి ఉంటుంది కదండి, అంటుకుపోద్ది. ఈ వేడి మీద ఉన్నప్పుడు ఇలాగ జిగురుగా మెత్తగా ఉంటుందండి. ఒక చల్లగా అయినాక పొడి పొడిలాడుతుంటుంది. అప్పుడు మనం ఏమైనా చేయొచ్చు. దీన్ని లెమన్ రైస్ కానీ పులిహోర కానీ ఇలా చేసుకోవచ్చు. ఈ రైస్ తొందరగా పాడవదండి. మన వైట్ రైస్ అయితే తొందరగా పాడైపోతుంది. ఈ రైస్ అయితే రోజంతా బయట పెట్టిన పాడు కాదు, ఎండాకాలం కూడా.